పవన్ కళ్యాణ్ రోజుకి 5 కోట్లు, నెలకు 150 కోట్లు తీసుకుంటున్నాడు. రోజుకు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, నెలకు 150 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పేసి జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు జనసేన పార్టీ ఏం చేస్తుందయా? నెలకు 150 కోట్లు తీసుకుంటున్నాడని సైలెంట్ గా ఉన్నాడా? ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు. దాన్ని మనం పట్ట కాల్చి మీదేయడం అంటాం. అలా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులను ఉద్దేశించి, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి కొంతమంది చేసే కామెంట్స్ చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇంత బహిరంగంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆయా వ్యక్తులు ఎవరైతే ప్రముఖ రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా సినిమా సెలబ్రిటీలు కానీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు? పోనీలే అని ఎందుకు వదిలేస్తారు? ఎందుకంటే వాళ్ళ పైన ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయాలి కదా, ఎందుకు వేయట్లేదు అనే అనుమానాలు అయితే నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా చూస్తే జడ శ్రవణ్ కుమార్ అనే ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన ఒక పార్టీకి అధినేత కూడా, ఏదో ఒక పార్టీ పెట్టాడు. అయితే ఈ వ్యక్తి గత కొంతకాలంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని చాలా విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి చదువుల గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారికి తెలివి లేదని, పవన్ కళ్యాణ్ గారు అన్ఫిట్ అని, రాజకీయాలకు పనికిరాడని ఏదో విధంగా ఈ జడ శ్రవణ్ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారంటే అది ఇంకా చెప్పలేనంత విధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు ఈ జడ శ్రవణ్ కుమార్. అయితే రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నిజంగా ఎవరు ఊహించని విధంగా ఒక నిరాధారమైనటువంటి, అంటే ఆయన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఒక కామెంట్ చేశాడు. అదేంటంటే ఒక వీడియో, ఆ వీడియో నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ రోజుకి 5 కోట్లు, నెలకు 150 కోట్లు తీసుకుంటున్నాడంట. అవునా? అంటనా? తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రోజుకి 5 కోట్లు, నెలకు 150 కోట్లు తీసుకుంటున్నాడంట. ఇవి విమర్శలు కాదు, ఆరోపణలు. మరి ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజుకు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నాడంట, నెలకు 150 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అనే విధంగా ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పడం, ఇస్తున్నారా అని చెప్పేసి సదరు యాంకర్ అడిగితే ఇస్తున్నారని క్లారిటీ ఇస్తున్నాడు. అంటే ఇతనేదో పక్కనే ఉండి చూసినట్టు. మరి ప్రూఫ్స్ ఉన్నాయా? బయట పెట్టాలి. ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు జనసేన పార్టీ ఏం చేస్తుందయా? ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినట్టే ఉన్నాయి. అదేవిధంగా చూస్తే జనసేన పార్టీ నాయకుల దృష్టికి కూడా వెళ్ళాయి. ఇక చూస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఆయన చేసిన ఆరోపణలు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రోజుకు 5 కోట్లు ఇస్తున్నాడు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇస్తున్నారు అని బలంగా చెప్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై ఆయన మాట్లాడకపోతే ఎట్లా? ఎక్కడిస్తున్నాము, ఎప్పుడు ఇస్తున్నాము, నువ్వు చూసావా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలి కదా. మరి ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇక్కడ సాధారణ జనాలు ఏమనుకుంటారంటే జడ శ్రవణ్ కుమార్ అనే ఒక అడ్వకేట్, ఒక పార్టీకి సంబంధించినటువంటి లీడర్, ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారికి రోజుకు 5 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుందంట, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఇస్తున్నట్టుగా ఆయన చెప్తున్నాడు. నిజమే, పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడేమో, నువ్వు నెలకు 150 కోట్ల రూపాయలు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్కి ఏందని చెప్పేసి సాధారణ జనాలు మాట్లాడతారు. అదేవిధంగా వైసీపీ కూడా దీన్ని ప్రచారం కింద వాడుతుంది. మీరు చూస్తే గతంలో పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అది వైఎస్ఆర్సీపీ దాన్ని ఏ విధంగా ప్రచారం చేసిందో మనందరికీ తెలుసు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ స్టార్ అనే బిరుదిచ్చారు. ఆ తర్వాత ఆయన చాలా సందర్భాల్లో చెప్పు తీసి చూపించి ఆయన దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజ్ స్టార్ కింద జనాల్లోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ పైసలు తీసుకోకుండా ఏం పని చేయలేడని చెప్పేసి బలంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అలాంటిదే. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి రోజుకు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, నెలకు 150 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పేసి జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి బహిరంగంగా ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పినా కూడా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా
ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇంకా మీరు చేతులు కట్టుకొని కూర్చున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే తెలుగుదేశం పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రోజుకు 5 కోట్లు ఇస్తున్నారని ఒప్పుకుంటున్నారా? లేదా పవన్ కళ్యాణ్ గారు రోజుకు 5 కోట్ల చొప్పున నెలకు 150 కోట్లు తీసుకుంటున్నాడని సైలెంట్గా ఉన్నాడా? ప్రజలకు తెలియాల్సిన విషయం ఇది.